హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ కార్తిక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. ఏషియా యాత్రలో భాగంగా ప్రజెంట్ నేనైతే దుబాయ్లో అయితే ఉన్నానన్నమాట. ఈ దుబాయ్లో వీడియోలు తీయడానికి మామూలు టార్చర్ అయిపోవట్లేదు బాయ్. ఎటు పక్క చూసినా పోలీసు వాళ్ళు వచ్చి పట్టేసి అన్ని ఫుటేజ్లు అంతా డిలీట్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా నేను ఒక ప్లేస్కి అయితే వచ్చిన అనమాట. వచ్చే దారిలో ఎలా రావాలా ఏంటి డైరెక్షన్స్కి సంబంధించిన వీడియోలు తీసుకుంటూ వచ్చిన అనమాట. ఒక చోట వచ్చేసి ఇవంతా తీయకూడదు, నువ్వు ఇది పబ్లిక్ ప్లేసులు తీయకూడదు అంటున్నారు. ఏంట్రా రే, ఇంక మేము ఏం చేయాలరా? ఇంక జనాలకి ఇన్ఫర్మేషన్ చెప్పకూడదు, ఇక్కడ చెప్పకూడదా చెప్పండి? అది తీయకూడదు, ఇది తీయకూడదు, బస్ స్టాపుల్లో తీయకూడదు, రైల్వే స్టేషన్లో తీయకూడదు, మెట్రోలో తీయకూడదు, ఇంకేడ తీయాల వీడియోలు? ఇంక తీయకూడదా వీడియోలు ఈ దేశంలో చెప్పండి? ఏవో చాలా ఇబ్బందులే ఫేస్ చేస్తాను అనమాట ఈ దేశంలో వీడియోలు తీయడానికి. అసలు ఎడ్డు పక్క పోయినా నార్మల్ డ్రెస్సుల్లోనే ఉన్నారు వాళ్ళు. మనం ఎయిర్పోర్ట్లలో ఫ్లైట్ ఆపే వాళ్ళు వేసుకుంటారు చూడు బట్టలు, అలాంటి ఒక బట్టలు ఒకటి వేసుకొని వచ్చేసి అది కుడదు లేదంటే ఫైన్ వేస్తాము అంటున్నారు. ఒకటి అమ్మ ఇప్పుడు ఈ దేశానికి వచ్చి మళ్ళీ మేము టూరిస్ట్లాగా వచ్చి మళ్ళీ మేము డబ్బులు కూడా ఫైన్లు కూడా కట్టించుకోవాలని చెప్పి అనుకున్నాను నేను. సో ఎట్టొకటి ఇప్పుడు మీరు ప్రస్తుతానికి మీకు ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్పాలి. ఏనండి, మీరు దుబాయ్కి రావాలా లేదంటే వేరే దేశాలకు వెళ్ళాలా అని చెప్పేసి అనుకుంటారు కదా, మీకు చాలా డౌట్స్ అయితే ఉంటుంది. దానికి పాస్పోర్ట్ కావాలా, వీసా కావాలా, ఎక్కడ స్టే చేయాలా, ఎలా వెళ్ళాలా ఏంటి, ఇలా చాలా డౌట్స్ అని ఉంటుంది అనమాట. మీ డౌట్స్ అంతా క్లారిఫై చేయడానికి నేనైతే మీ ముందుకైతే వచ్చినాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, లింక్ అయితే క్లిక్ చేసి వెంటనే మీ స్లాట్ అయితే బుక్ చేసేసుకోండి. చలో ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోని అయితే మొదలు పెట్టేద్దాం పదండి. ఎంట్రన్స్కి అయితే వచ్చేసినాము. మీరైతే చూడండి, గ్లోబల్ విలేజ్ గేట్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పేసి రాస్తున్నారు ఎంట్రీలో. ఎంట్రీకి అయితే వచ్చేసినాము. అక్కడ చూడండి ఎంతమంది లైన్లో అయితే నిల్చుకున్నారు. ఆ లైన్ మీరు స్కిప్ చేసుకోవాలంటే ఇక్కడ ఆన్లైన్ అని చెప్పేసి ఉంది. మీరు స్కాన్ చేసేసి ఆన్లైన్లో కూడా బుక్ చేసేసుకోవచ్చు. కానీ నాకు ఒక థింగ్ అయితే ఉంది. ఏమనంటే ఇక్కడ కార్డు ఓన్లీ ఓకే, కార్డు ఓన్లీ అని చెప్పి ఇక్కడైతే రాసి పెట్టినారు. దీనికి ఎంట్రీ స్కిప్ చేయడానికి ఒక మూత అయితే ఉంటుంది అనమాట. ఆ క్యాప్ మూత తెచ్చినారు అనుకోండి, వీళ్ళైతే ఇక్కడైతే మనం ఫ్రీగా అయితే వెళ్ళచ్చు. మీకైతే ఆ మూత అయితే చూపిస్తాను ఉండండి ఒక్క నిమిషంలో. మీరు ఇక్కడికి వస్తున్నారు, డ్రింక్స్ కొనుక్కుంటున్నారు అంటే మీకు ఇప్పుడు నేను ఒక మూత చూపిస్తున్నా కదా, ఈ డ్రింక్లో విన్నర్ అని చెప్పేసి రాసి ఉంటుంది కదా, ఎల్లో కలర్ మూత అనమాట. దీని లోపల కోడ్ కూడా ఉంటుంది చూసుకోండి. సో దీన్ని అయితే తీసుకొచ్చి నేను సోషల్ మీడియాలో అయితే చూసిన, దాన్ని తీసుకొచ్చినాం అనుకో మనకి ఆల్మోస్ట్ ఫ్రీ అయితే ఇస్తారనమాట. ఎంట్రీ అయితే మనం ఏమాత్రం పే చేయాల్సిన అవసరం లేదు, ఎంట్రీ ఫ్రీ అని చెప్పి నేనైతే సోషల్ మీడియాలో విన్నాను. అది ఎంతవరకు నిజమో ఏంటో ఇప్పుడు లోపలైతే వెళ్ళి చూద్దాం. దానికి ఎంట్రీ టికెట్ అయితే తీసుకునేసిన. మీరైతే చూడండి, నాకు అక్షరాల 30 దిరంలు అయితే పడింది అనమాట. మామూలుగా మీరు వీక్ డేస్లో వచ్చినారనుకోండి 25 దిరంలు. ఇప్పుడు ఈరోజు సాటర్డే అనమాట, ఫ్రైడే సాటర్డే సండే 3 రోజులు మాత్రం 30 దిరంలు అంట. సో నీ 30 దిరంలు అయితే కట్టేసి ఎంట్రీ టికెట్ అయితే కొనుక్కున్నాను. 10 చిట్టాలు ఇచ్చినారు మనకి, ఇన్ని చిట్టాలు అయితే ఇచ్చినారు. ఆ క్యాప్ ఏదైతే చెప్పినానో అది ఆఫర్ ముందు ఉండిందంట, ఇప్పుడైతే అయిపోయిందంట. సో ఆఫర్ అయిపోయిన తర్వాత అయితే మనైతే వచ్చినాము. ఆఫర్ ఉన్నప్పుడు వచ్చి 30 దిరమ్స్ అయితే మనకైతే మిగిలిపోయింది, ఫ్రీగా వెళ్ళిపోయిండొచ్చు. సో ఇప్పుడు టికెట్ అయితే కొనుక్కునేసినాం కదా, లోపలికి అయితే వెళ్దాము. చాలామంది ఉన్నారు మా క్రౌడ్, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది క్రౌడ్ ఉంటారని చెప్పేసి. చాలా కుప్పలుగా ఉన్నారు క్రౌడ్. ఇంతమందిని చూసిన తర్వాత నేను ఎందుకురా బాబు ఇక్కడికి వచ్చినానన్న స్టార్టింగ్ ఫస్ట్ ఇంప్రెషన్ నాకు అలా అయితే కలిగింది. ఇందాకే ఈ దేశంలో వ్లాగులు చేయడానికి చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నా అని చెప్పినా కదా, ఇప్పుడు నేను గ్లోబల్ విలేజ్ లోపలికి అయితే వచ్చినాను. నా వాయిస్ ఎలా ఉందో ఏంటో చెప్పండి. ఎందుకంటే వాళ్ళు మైకులు లైట్లు అన్నీ గుంజేసుకున్నారనమాట, అవన్నీ లోపలికి తీసుకెళ్ళకూడదు. నేను చెప్పిన, అరే బాబు మీరు మైకులు గుంజేసుకుంటే నేను గట్టిగా మాట్లాడాలి కదరా, మళ్ళీ ఎక్కడున్న జనాలకి ఇబ్బంది అవుతుంది కదా అని చెప్తే అక్కడ మేమేం చేయలేం సార్, అది ఇక్కడ గ్లోబల్ విలేజ్ రూల్ అని చెప్తున్నారు. సో నా దగ్గర ఇప్పుడు మైక్ కూడా గుంజేసుకున్నారనమాట, మైకులు అన్నీ గుంజేసుకున్నారు, లైట్లు కూడా గుంజేసుకున్నారు. సో మొత్తానికి ఎట్లా ఒకట్లా చేసి ఈ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేసుకుంటా లోపలికైతే వచ్చినాను నేను. మీకు ఇంకా ఈ మొత్తాన్ని చూపిస్తాను, ఎలా ఉందో ఏంటో మీరైతే చెప్పండి. ఎంట్రన్స్లోనే సూపర్ మార్కెట్ అయితే ఉందన్నమాట. ఇంకోటి ఇక్కడ వీల్ చైర్స్ అయితే ఉన్నాయి. ఆ వీల్ చైర్స్లో మొత్తం మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వాడుకోవచ్చు. పర్ అవర్కి 15 దిరం నుంచి పర్ విజిట్కి 70 దిరమ్స్ వరకు ఉన్నది ఆ వీల్ చైర్స్ అయితే. అలా తీసుకొని జుమ్మని ఒకటి వీల్ చైర్, ఇంకోటి అట్లా మోటార్ సైకిల్ లాగా ఉంటుంది, మోటార్ సైకిల్ లాగా తీసుకుని అలా తోలుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇది మనం బాణా హిల్స్ వెళ్తాం కదా వియత్నంలో, సేమ్ యాస్టీజ్ అలానే ఉంది బాణా హిల్స్ లాగా. అడి చూడ యూఎస్లో ఉంటుంది కదా, దాన్ని ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అని చెప్పి అనుకుంటా, దాన్ని కూడా తెచ్చి ఇక్కడైతే పెట్టేస్తున్నారు వీళ్ళు. ఎంతమంది ఉన్నారు చూడండి భయ్యా. నాకు వియత్నంలో బాణా హిల్స్ నాకు ఇలానే అనిపిస్తుంది, దానికి టూ మచ్ క్రౌడ్ అయితే ఉంటుంది. ఇది చూడండి, వీళ్ళతో అలా తోలుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ కూడా అట్లే ఫుల్ టూ మచ్ క్రౌడ్ అయితే ఉన్నది. షాప్స్, మార్కెట్, కునాఫా చాక్లెట్స్ ఇక్కడైతే ఉంది. కునాఫా చాక్లెట్స్ కొనుక్కోండి, దుబాయ్లో ఫేమస్ కునాఫా చాక్లెట్స్ కదా, వస్తున్నారంటే ఆ చాక్లెట్స్ అయితే కొనుక్కోండి. పాపం మన వాళ్ళు ఇక్కడ షాపుల్లో పెట్టి అమ్మనిస్తున్నారు.
బా ఇదైతే భలే ఉందబ్బా చూడు. ఇదైతే నేను మీకు నేపాల్లో చూపించినా కదా, సేమ్ నేపాల్ టైప్ బిల్డింగ్స్ అయితే ఉన్నాయి చూడండి అన్నీ. అలీమత్ థాయ్ మసాజ్ అంట. ఒడియమ్మ మసాజ్లు కూడా పెట్టేస్తున్నారు మా ఇక్కడ చూడండి. మసాజ్ల వాళ్ళకి డ్రెస్సులు కూడా వేసుకున్నారు. మీకు ప్రైజెస్ కూడా చూపిస్తాం, మసాజ్ ప్రైజులు ఎంత ఉంటాయి ఏంటని చెప్పేసి ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. చూడండి థాయ్ ఫుట్ మసాజ్ అని చెప్పేసి, ట్రెడిషనల్ థాయ్ మసాజ్ అని, ఆయిల్ మసాజ్ అని, మామూలుగా లేదు. అందరూ 105 దిరమ్స్. ఇది 105 చీపెస్ట్ మా 30 నిమిషాలు 105 దిరమ్లు అంట. వడ్డీ అమ్మ ఆస్తులన్నీ అడిగేటట్టే ఉన్నారు ఇక్కడ. ఇంకేం పెట్టండి ఇక్కడ చూడండి. దానికి మన జాకీ చాన్లో చూస్తాంగా అటు మొత్తం షేడ్స్ అయితే పెట్టింటారు. మొత్తం బ్యూటీ షాప్స్, పర్ఫ్యూమ్స్, మొత్తం కలరింగ్ అదిరిపోయిందిగా. లోపలైతే మొత్తం కలరింగ్లుగా ఏదో పొగలు వస్తున్నాయి. మంట పెట్టినారేమో, ఫుల్ పొగలు అయితే వస్తాయి కదా లోపల నుంచి. సెంటర్కి అయితే వచ్చేసిన. ఇక్కడి నుంచి చూడండి ఆ బాణా హిల్స్లో ఎలా ఉందో జనాలు మొత్తం అలానే కుప్పలుగా నిండిపోయినారు. డ్రీమ్ దుబాయ్ ఏంది, డ్రీమ్ బిగ్ విన్ బిగ్గర్ అంట. డ్రీమ్ దుబాయ్ అని చెప్పి ఏదో రాస్తున్నారు. ఇంకా పాతకాలంలో బొట్టులు అంతా నిలుచుకున్నారనమాట. బొట్టుల బొమ్మలు అయితే ఉన్నాయి. ఆ బొట్టుల బొమ్మలు అందరినీ మీకు చూపిస్తాను ఉండండి. లోపలికి వెళ్ళి లోపలికి అయితే వస్తున్నాయి చూడండి. ఇక్కడ మొత్తం వాళ్ళకి సంబంధించిన చరిత్ర అవంతా రాసి పెట్టిండారు. వీళ్ళు చూసుకోండి ఎలా ఉన్నారు. సోల్జర్స్ ఏంది, చైనా సోల్జర్స్ లాగా ఉన్నారు అందరూ. ఇక్కడ అందరూ దీని దగ్గరికి వచ్చి ఫోటోలు అన్నీ తిప్పుకుంటున్నారు సోల్జర్ల దగ్గర. బాగుందయ్యా. బాయ్ తమ్ముళ్ళారా, బాయ్ బాయ్ బాయ్. సోల్జర్స్కి బాయ్ చెప్పేసి వెళ్ళాల్సిన సమయం అయితే వచ్చేసింది. వెళ్ళిపోదాం కదండి. ఇది చూపించాల్సింది చాలా ఉంది నాకు తెలిసి. ఈ వీడియో బాగా లెంత్ అయితే అవ్వచ్చు. ఈ వీడియో ఎంత లెంత్ అయినా మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాము. అక్కడ చూడండి పోలీసులు అయితే, వాళ్ళలో కొంతమంది నల్లోళ్ళు అయితే ఉన్నారు. నల్లోళ్ళు ఇక్కడ ఫుల్ జాబులు భలే కొట్టేసారు మామ. జాబులు చేస్తున్నారు నల్లోళ్ళు ఇక్కడ. అటు సైడ్ అంతా ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. ఫుడ్ మార్కెట్ అటు సైడ్ మొత్తం ఫుట్టూరు. అది కూడా తొందరలో చూపిస్తాను. ఫుల్ ఆకలి అయితే అవుతా ఉంది. ఫుట్టూరు కూడా వెళ్ళి తింటాను అన్నీ 1 by 1. దానికి ముందు మీకైతే ఇక్కడ చూపిస్తాను ఏమున్నాయి ఏంటి అని చెప్పేసి. అక్కడ చూపించడానికి ఈజిప్ట్ మళ్ళీ దింపేసినట్టున్నారు. ఇంకా ఈజిప్ట్కి వెళ్ళలేదు కదా, అక్కడికి వెళ్ళి చూద్దాం ఈజిప్ట్ మ్యూజియం ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి. చూడండి టర్కిష్ ఐస్ క్రీమ్ అంట. వాళ్ళ చేతికి ఇవ్వకుండా అలా తిప్పుతూ ఉంటారు చూసినారా, సేమ్ అది టర్కిష్ ఐస్ క్రీమ్ అయితే ఇక్కడ పెట్టిండారు. ఎటుపక్క చూసినా భారతీయులే, ఫుల్ భారతీయులు అయితే ఉన్నారు. బాగుందయ్యా సరదాగా. నేను క్రౌడెడ్ ప్లేసెస్కి వచ్చి చాలా కాలం అయిపోయిందన్నమాట. మొత్తం మనమంతా ఈ మధ్యకాలంలో అంతా అన్క్రౌడెడ్ ప్లేస్కి వెళ్తున్నాం కదా, అందుకే ఇది కూడా ఒక బజారు. యమన్ మామ, యమన్ ఎలా ఉంటుందో యమన్ మొత్తాన్ని ఇటు దింపినట్టున్నారు మామ. మనమైతే యమన్కి వెళ్ళలేము కదా, చాలా టిపికల్ అనమాట. లోపలికి వెళ్ళి వీసాలు తీసుకున్నాం అంతా వెళ్ళడం. లోపలికి యమన్ దగ్గరికి వెళ్ళి ఏముంటుంది ఏంటో మీకు చూపిస్తాను ఇప్పుడు. యమన్ ఎలా ఉంటుంది ఏంటో ఏం కథ అని చెప్పేసి. ఇక్కడ చూడండి ఎంట్రీలోనే ఏవో మొత్తం పత్తి లాంటివి అయితే ఏవో పెట్టిండారు. ఇంగిటి సైడ్ కూడా ఫుల్. దీని లోపల జనాలు లేరు కానీ వీళ్ళు ఏదో అమ్ముతున్నారు. ఛాయ్ అని చెప్పి అనుకుంటాను, యమన్ ఛాయ్ అని చెప్పేసి. వీళ్ళ భాషలో రాస్తున్నారు మామ, నాకు ఇదేంతో అర్థం కాలేదు. వద్దు నాకు. తేనె ఓకే. హనీ from Yemen. أصول العرب. عرب أصول العرب. نوح. سحاوق. أيوة. సహావ్ మనకైతే ఇక్కడ హనీ అయితే ఇచ్చినారు. Honey sidra from mountain from Yemen. Nice, yeah. సూపర్. Nice. So much. Nice, yeah. Have easy. No. Egypt with the price. My heart India. It is so good. Okay. గుడ్. నిజంగా చాలా బాగుంది. మొత్తం తేనెలు అమ్ముతాను మావ. నేను ఏదో అనుకున్నా కానీ మొత్తం తేనెలు అయితే అమ్ముతున్నారు ఇక్కడ. నో లైవ్ రికార్డింగ్ యూట్యూబ్. మొత్తం తేనె అయితే అమ్ముతున్నారు వీళ్ళు. యమన్ తేనె అని చెప్పి అనుకుంటాను. యమన్ తేనె అనమాట. మీరైతే చూడండి ఎన్ని షాప్స్ ఉన్నాయో. ఎటుపక్క చూసినా మొత్తం యమన్ తేనెలు. అటుపక్క కత్తులు కటార్లు ఉన్నాయి. అవి కూడా వెళ్ళి చూపిస్తాను మీకు. కత్తులు కటార్లు ఎలా ఉంది ఏంటని చెప్పేసి.
Yeah, Shahrukh Khan. Good. No. Just exploring. Just exploring. That's exploring, Yeah, just came to explore. Thank you so much. యూతలు చూడండి మొత్తం కత్తులు కటార్లు అయితే పెట్టిండారు. బెల్ట్లకి కత్తులు కూడా పెట్టినారు మామ. పాతకాలంలో యుద్ధాలు చేసుకుంటారు కదా అట్లా మారుతూ చూసుకొని పెట్టిండారు. ఇంకా ఉంగరాలు చూడండి ఎంత ఉంగరాలు పెట్టిండారు. ఫుల్ ఉంగరాలు భలే ఉన్నాయి ఉంగరాలు. ఇంకా చైన్లు ఉన్నాయి. అవతల పక్క చూడండి కత్తులు గన్నులు అవన్నీ పెట్టిండారు. ఐఎమ్ జస్ట్ లుకింగ్. ఆంధ్ర ఇక్కడ చూడండి మామ కత్తులు చూడండి ఎన్ని పెట్టినారు. ఒకటి అమ్మ గన్నులు కూడా ఉన్నాయి. పాతకాలం గన్నులు, పాతకాలం కత్తులు, మొత్తం యమన్ లాంటి మామ. ఈ వస్తువులంతా యమన్ నుంచి వచ్చినాయంట. మొత్తం యమన్ని మనం ఎట్లా దేశానికి వెళ్ళాం కాబట్టి మీకు ఇక్కడి నుంచి మొత్తం చూపిస్తా ఎలా ఉన్నాయో. ఇంక ఇక్కడ చూడండి కడియాలు పెట్టినారు. ఉంగరాలు ఉన్నాయి. అమ్మాయిలకి కమ్మలు. ఈ రాళ్ళు ఏంటబ్బా విచిత్రంగా భలే ఉన్నాయి రాళ్ళు. బొక్కలు కూడా ఉన్నాయి చూడు. రాళ్ళలో బొక్కలు కూడా ఉన్నాయి. ఈ లోపల నెంటరకాయలు అన్నీ ఉన్నాయి ఈ రాళ్ళ లోపల. వీడియోలు తీయడానికి ఎక్కడ పోయినా బాగా టార్చర్ అయిపోయింది మామ ఈ దేశంలో. అసలు ఇప్పుడు లోపలికి యమన్ని మీకు చూపిద్దామని చెప్పి లోపలికి అయితే వెళ్ళినా అక్కడికి కూడా మళ్ళీ వచ్చేసి ఎందుకు తీస్తున్నారు ఏంటి అని చెప్పేసి వచ్చి అడుగుతున్నారు. ఇంక ఇది టూరిస్ట్ అట్రాక్షన్ కాదా, ఇది తీయకూడదా? 35 దిరంలు ఎందుకు పే చేసినాం మేము తీసేదానికి? వద్దంటే ఏంట్రా డబ్బులన్నీ తీసేసుకొని మీరు ఏం తీయకూడదు అంటే ఎలా? మైకులు లాగేసుకున్నారు, కెమెరాలు లాగేసుకున్నారు, బ్యాటరీలు వరకు ఉన్నాయిలే, మైకులు కెమెరాలు అన్నీ లాగేసుకున్నారు. అన్నీ లాగేసుకొని అది తీయకూడదు ఇది తీయకూడదు అంటే ఇంత పెద్దది ఎందుకు కట్టినారు? ఓన్లీ ఇలాంటి చోట్ల తీసుకొని షాప్ లోపలికి వెళ్ళి తీయకండి అని చెప్పి చెప్తున్నారు. బాగా ఇబ్బంది అయిపోతుంది ఈ దేశంలో తీయడానికి. నాకు అందుకే చూడండి ఇంట్రెస్ట్ రావట్లేదు. నాకు కొంచెం చిరాకుగా ఉన్నాను. ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట. మీకు కొంచెం ఫ్రీడమ్ ఉంటే మనకి, నేను టూరిస్ట్ ప్లేస్ కదా బయట ఎలానో తీయలేము. 30 దిరంలు కట్టి లోపలికి వచ్చినాము. ఎక్కడైనా కొంచెం ఫ్రీడమ్ ఉంటే మాకు చూపించడానికి ఇంకా కొంచెం మాకు బూస్ట్ ఎనర్జీ వస్తుంది. మీకు మొత్తం చూపించడానికి ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి. అది తీయకూడదు ఇది తీయకూడదు అని చెప్తా ఉంటే ఎలా? ఏంటోలేండి, కుదిరినంత వరకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను. వీళ్ళకున్న రూల్స్లో వీళ్ళు పెట్టుకున్న దాంతో ఎంత కుదిరితే అంత అయితే మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడైతే మీరైతే చూడండి డ్రాగన్ లాంటిది అయితే సెట్ చేస్తున్నారనమాట. అక్కడ కరెక్ట్గా నేను సన్సెట్ టైంకి వచ్చినాను. ఫుల్ వాటర్ ఉంది కదా, వాటర్ ఇంకా బోట్లో కూడా మనం వెళ్ళొచ్చు. అలా డ్రాగన్ చుట్టూ తిప్పుతారనుకుంటా. నైట్ అయితే ఇంకా లైటింగ్లు అన్నీ సెట్ చేసి పెట్టినారు. నైట్ టైం ఇంకా చీకటి పడితే అదిరిపోతుంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. చూద్దాం. ఇప్పుడు నైట్ చీకటి అయిపోయింది అనుకోండి, వీళ్ళు నా దగ్గర లైట్ గుంజేసుకున్నారు. సో వీడియోలు చేయడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది నైట్ లేకుండా. సర్లేండి, వాళ్ళ నియమాలు, వాళ్ళ దేశం వాళ్ళ నియమాలు పాటించక తప్పదు. వచ్చేసిన తర్వాత కంప్లైంట్లు చేసుకుంటే అవుతుందా? అంటే ఈ రియాలిటీని నేను చెప్తున్నాను. ఇంకెవరైనా ఫెలో యూట్యూబర్లు వాళ్ళు వీళ్ళు వస్తే మీకు తెలుస్తుంది కదా ఏ ప్లేస్కి రావాలా ఏ ప్లేస్కి రాకూడదు, లేదు దుబాయ్కి వచ్చి ఏం చేసుకోవాలా అని చెప్పేసి. దుబాయ్ మొత్తంలో నేను చాలా ఇబ్బంది ఫేస్ చేసింది వీడియోలకి. ఇంకా నెక్స్ట్ ఏముంది, ఒమాన్ అయిపోయింది, ఇది యమన్ అయిపోయింది కదా, బహ్రెయిన్ యమన్ ఇవన్నీ అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ ఈజిప్ట్లోకి అయితే వెళ్దాం మనం. ఈజిప్ట్ షాప్స్ ఎలా ఉంటుంది, ఈజిప్ట్కి మనకు వీసా వస్తుంది. సో ఈజిప్ట్ దేశానికి వెళ్ళి నేను మీకు మొత్తం మళ్ళీ చూపిస్తాను. ఈయనైతే ఛాయలు అమ్ముకుంటున్నాడు అనుకుంటాను, అంత పెద్దదిగా అయితే పెట్టుకునేసి. ఈజిప్ట్లో వస్త్రధారణ, ఈజిప్ట్లో ఉండే మనుషులు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి, ఈజిప్ట్ మమ్మీల షాపు అన్నీ చూపిస్తాను మీకైతే. ఇక్కడైతే చూడండి ఈ ఎంట్రన్స్లో సేమ్ ఈజిప్ట్ లానే దింపేసినారు, మీరైతే చూసుకోవచ్చు. ఇంకా లోపలికైతే వెళ్ళి చూద్దాము. బాగుందయ్యా, ఏదో శవపే. ఓకే, కట్టితో అయితే చెక్కిన్నారు. సడన్గా చూసి ఏదైనా శవం ఏదో అనుకున్నా, లేదు కట్టితో చెక్కిండేది. కానీ ప్రాపర్ మనిషి షేప్లో అయితే చెక్కినారు. చూడండి మీరు, ప్రాపర్ మనిషి షేప్లో చెక్కినారు. ఈజిప్ట్ వైబ్ రావడానికి ఇవన్నీ తెచ్చినారు. చూడండి సేమ్ ఈజిప్ట్లో ఉండేటట్టే దింపినారు. అయ్యా సూపర్గా దింపినారు, బాగుంది. ఇంకా ఈజిప్ట్లో అమ్మాయిలు వేసుకుంటారు కదా రకరకాల బట్టలు, రంగులుగా అలాంటి బట్టలు అయితే ఉన్నాయి. బట్టల షాపు మీరైతే చూసుకుని అలాంటి బట్టలంతా వేసుకొని డాన్సులు అయితే చేస్తారనమాట అమ్మాయిలు.
సేమ్ అలాంటివి అయితే ఇక్కడ కూడా చూసుకోండి. ముఖానికి ఆ పాప అయితే ఏదో కొనుక్కుంటా ఉంది. బాగుందయ్యా. ఈజిప్ట్లో అమ్మాయిలకి నిజంగానే భలే ఉంటాయి మా అబ్బాయిల కన్నా కూడా అమ్మాయిలకి భలే ఉంటుంది ఈజిప్ట్ బట్టలు. సో ఇంకేమున్నాయి మీకు ఇక్కడ ఈజిప్ట్ గురించి చూపించడానికి. ఆ దేశం వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు ఇంకా మీకు క్లియర్గా చూపిస్తాను ఫుల్గా. పాప బలూన్ అయితే నెత్తి గుడేస్తుంది. ఇక్కడైతే ఉంది చూసుకోండి. అమ్మాయిలకి సంబంధించిన బట్టలు, ఈజిప్ట్ అమ్మాయిలకి ఎలా ఉంటుందో దీనికి సంబంధించిన బట్టలు అని ఉన్నాయి చూడండి. బాగుంది. ఇది 10 దిరంలు. ఒకటి అమ్మ 10 దిరంలు అన్నా కూడా ఎక్కువనే, చాలా ఎక్కువ నన్ను అడిగితే. ఈ కీ చైన్లు ఇవి 5 దిరమ్స్. 5 దిరమ్స్ అయితే ఉన్నాయి. కార్పెట్లు ఉన్నాయి. ఇండియా ఎక్కడ మీతో మాట్లాడాలన్నా కూడా మొహమాటంగా ఉండదు. మీరేం పలకరిస్తున్నారు. ఇది 5 దిరంలు. మీరేం పలకరిస్తున్నారు. ఈజిప్ట్ స్టైల్లో ఫుడ్లు అనమాట. బాగుంది మామ. ఇంకా నగలు, బ్రేస్లైట్లు, ఉంగరాలు బాగుంది. ఆ షాప్లో అయితే అదిరిపోయింది. దుమ్ము పెట్టినారు బట్టలు అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికి. ఇది మామ ఈజిప్ట్ మొత్తం చూసినారు కదా. ఇదన్నీ ఈజిప్ట్ షాపులు అనమాట. ఈజిప్ట్ మొత్తాన్ని ఇక్కడైతే దింపేసినట్టున్నారు వీళ్ళైతే. చాలా బాగా క్రేజీగానే చేసినారు ఈజిప్ట్ మొత్తాన్ని. సంహవ్ మేనేజ్ చేసి మంచిగానే చేసుకుంటూ వెళ్ళినారు. బాగుంది నాకైతే. ఈ అవతల నించుకున్నారు చూడండి. వాళ్ళే వచ్చేస్తారు అది దిగకూడదు అనుకునేసి. సింగర్స్ రూమా. హలో ఇది అమ్మ ఏ ఉంగరాలు బొంగరాలు ఇవన్నీ పెట్టినారు మామ. బ్రేస్లైట్లు ఉన్నాయి, ఉంగరాలు ఉన్నాయి. చూస్తున్నా పాప. ఓకే పదమ్మండి, అవన్నీ వద్దు మనకి. నెక్స్ట్ మనం చూడబోయే దేశం వచ్చి మొరోకో అనమాట. మొరోకోకి అయితే లోపలికి అయితే వెళ్ళి చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో ఏంటని చెప్పేసి. లోపలికి అయితే వెళ్తున్నాం చూడండి. మొరోకో ఎలా ఉంటుంది. నేను ఇంకా మొరోకో కూడా వెళ్ళింది. నాకు ఈ విషయం యమన్కి వెళ్ళలేదు, ఈజిప్ట్కి వెళ్ళలేదు, మొరోకో కూడా ఇంకా నేనైతే వెళ్ళలేదు అనమాట. ఓకే వీళ్ళ వస్త్రధారణ కూడా కంప్లీట్గా చేంజ్ అయింది మా. భలే ఉన్నది. ఇక్కడ చూడండి అమ్మాయిలకి రంగులుగా బట్టలు చాలా క్రేజీగా ఉన్నాయి. అబ్బాయిలకి కూడా ఇలా క్రేజీగా ఉంటే బాగుంటుంది. ఓకే మొరోకోలో ఈ ప్లేట్లు, ఈ డిజైన్లు ఇవి ఫేమస్ అని చెప్పి అనుకుంటాను. సేమ్ ఎలా పెట్టినారు చూడు, ఆంజనేయుడు గదలాగా పెట్టినారు. మొరోకో మొత్తం కొంచెం కలర్ఫుల్గా రంగులుగా ఉంటుంది కదా, అలానే పెట్టినారనమాట. ఇక్కడ మొత్తము బాగున్నాయి వీళ్ళ బట్టలు అన్నీ మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ కూడా చూడండి ఎక్కడికి పోయినా నిల్చుకొని ఉన్నారనమాట. ఒడి అమ్మ ఎటు పక్కు పోయినా. మొత్తం అమ్మాయిలకే ఉన్నాయేమో, మా అబ్బాయిలకి ఏమున్నాయేమో అర్థం కావట్లేదు. ఇంకా మొరోకో ఫుడ్ స్టాల్స్ అటపక్క చూసుకుంటే మళ్ళీ ఫుడ్ స్టాల్స్ అవన్నీ పెట్టినారు. ఫుడ్ స్టాల్స్, బట్టలు. మొరోకో బట్టలు తీసుకోవచ్చు అంటే ఇక్కడ అన్ని దేశాలు దింపేసినారనమాట. వాళ్ళకి సంబంధించిన బట్టలు, ప్రతిదాంతో బట్టలు, ఫుడ్డు, ఇంకా యాక్సెసరీస్, ఈ 3 అయితే పెట్టినారనమాట. మీరు పర్చేస్ చేసుకోవాలంటే ఇక్కడికి వచ్చి అన్ని పర్చేస్ చేసుకోవచ్చు. మీ దగ్గర డబ్బులు దిన్నిగా ఉండదంటే. నాకు తెలిసి డబ్బులు ఎక్కువే పెట్టుంటారు వీళ్ళు, తక్కువ డబ్బులు ఏం పెట్టిండరు. నాకు నచ్చింది ఏమంటే కలరింగ్. మొరోకోలో ఉంటుంది కదా సేమ్ ఆ టైప్ ఆఫ్ కలరింగ్స్ అయితే పెట్టినారు. నేను చాలా వీడియోలు చూసాను అనమాట మొరోకో. నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది వెళ్ళారు. అప్పుడు చూసినప్పుడు ఈ కైండ్ ఆఫ్ కలరింగ్స్ అయితే ఉన్నాయి. సేమ్ అదే కైండ్ ఆఫ్ కలరింగ్స్ అయితే పెట్టినారు. బాగుంది. మొరోకో కూడా బాగుంది. నెక్స్ట్ ఇంకో దేశానికి వెళ్ళిపోదాం. 3 దేశాలు చూపించిన మీకు. ఒకటే చోటు నుంచి అన్ని దేశాలు చూపించేసిన. యమన్ చూపించేసిన, ఈజిప్ట్ చూపించిన, మొరోకో దేశం కూడా చూపించేసిన. నెక్స్ట్ ఇంకొక క్రేజీ కంట్రీకి అయితే వెళ్ళబోతాం మనం. ఎంట్రన్స్లో డ్రాగన్ అయితే పెట్టేసి ఒక హౌస్ అయితే క్రియేట్ చేస్తున్నారు కదా. నేను ఎంట్రీలో వచ్చేప్పుడు మనకు ఒక టికెట్ ఇస్తారు కదా, దాన్ని అయితే స్కాన్ చేస్తే దీన్ని అయితే మీరు ఫ్రీగా అయితే వెళ్ళొచ్చు. నాకు ఇది అంటిల్ May 10th వరకు అయితే ఇదైతే ఎలిజిబుల్లోకి అయితే ఉంది. సో దీన్ని అయితే చూపిస్తా చూడండి. అక్కడ చూడండి డ్రాగన్ నోట్ నుంచి నిప్పులు కూడా వస్తుంది మామ. సో దీని లోపలికి వెళ్ళడానికి ఫ్రీగా మనం అయితే వెళ్ళొచ్చు. ఎలా వెళ్ళాలో మీకైతే చెప్తాను. ఇక్కడ చూడండి
ఈ పాస్ ఉంది కదా ఈ క్యూఆర్ని అయితే స్కాన్ చేసి మనమైతే వెళ్ళొచ్చు. ముందర ఎల్ఈడీలు అయితే పెట్టిండారు. ఎల్ఈడీలో చూడండి మొత్తం డ్రాగన్లు ఉండేటివి. వావ్, అదరగొట్టినారు కదా. ఏదో ఎఫెక్ట్లు అయితే పెట్టిండారు, బాగుంది. జస్ట్ వైబ్రేషన్ కింద కాళ్ళ దగ్గర వైబ్రేషన్ పెట్టారు. మొత్తం చెక్కల దగ్గర చెక్కలన్నీ ఉన్నాయి కదా, వీటికి అన్ని చోట్ల వైబ్రేషన్ లాంటిది అయితే పెట్టినారు మాకు ఆ ఫీల్ రావడానికి. అయితే ఒకటే గదిలోనే ఉన్నాం మేము. కానీ బాగుంది, చూస్తామంటే ఏదో హాలీవుడ్ సినిమాలో లోపలికి వెళ్ళిపోయేటట్టు. అలా పిల్లల్ని తీసుకొస్తే నిజంగానే భలే ఎంజాయ్ చేస్తారు దీన్ని. నేను లోపలికి వచ్చేసినాము. ఒకటి అమ్మ డంజన్స్లోకి వచ్చేటట్టే ఉన్నాము. పాతకాలంలో మీకు సోలో లెవెలింగ్లో డంజన్స్ ఉంటాయి కదా, సేమ్ ఆ డంజన్స్లో వచ్చి వీటిని అయితే బ్రేక్ చేసి తీసుకెళ్తూ ఉంటారు కదా, సేమ్ అలానే ఉన్నాయి డంజన్స్. లోపలికి పొగలు కూడా వేసినారు సైడ్లో పొగలు వేసి మొత్తం క్రిస్టల్స్ అంతా పెట్టినారు. సెట్టింగ్లు బాగానే చేసినారు మామ, మెచ్చుకోవచ్చు నిజంగానే. చేతులతో ఇలా 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 అంటే కొట్టుకుంటుందంట. బాగుంది, ఇది పిల్లలు ఆడుకుంటున్నారు చూడండి. గాబ్లిన్స్ ఫైట్ అనమాట, మనం గాబ్లిన్స్తో యుద్ధాలు చేసుకోవచ్చు. బాగానే టెక్నాలజీ బాగానే పెట్టినారు. ఇక్కడ ఇరాక్ ఉంది, జార్డన్ ఉన్నది, ఇంకా ఖతార్ ఉన్నది. ఇంకా మన భారతదేశం అయితే చాలా పెద్దదిగా పెట్టినాము. భారతదేశం పెట్టినారు, అవతల ఇరాన్ది పెట్టినారు. ఈ దరిదాపులు ఉన్న దేశాలు అన్నీ పెట్టినారు. ఇంతసేపు మనం డ్రాగన్ పార్క్ అయితే వెళ్ళేసి లోపలికి వెళ్ళేసి అయితే వచ్చినాం కదా. ఈ సౌదీ అరేబియా దాకా అయిపోయింది. సౌదీ అరేబియా తర్వాత మనం వెళ్ళబోయేది అయితే భారతదేశం అనమాట, ఇండియాని. మన భారతదేశాన్ని మళ్ళీ మీకైతే చూపిస్తాను. లైట్ అయిపోయి లోపల మళ్ళీ లోపలికి వెళ్ళి మన భారతదేశంలో వీళ్ళు ఏం పెట్టుకున్నారు, ఏమనుకున్నారో ఒకసారి చూడాలా. భారతదేశం లోపలికి అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం పదండి. భారతదేశంలో ఏం పెట్టినారు ఏంటో చూద్దాం. లోపలికి అయితే వచ్చేసినాను. లోపలికి వచ్చిన తర్వాత నిజంగానే మన బట్టలు పెట్టినారా లేదా ఇప్పుడైతే చూద్దాం. ఓకే, ఇవి మా బట్టలు కావురా. మా భారతదేశం లోపలికి చూడండి, వీళ్ళ బట్టలు పెట్టుకున్నారు. వీళ్ళు మన బట్టలు ఎక్కడ రా, చీరలు కదా అమ్మాయిలు కడతారు. ఏంటది, మా భారతదేశంలో ఈ పర్ఫ్యూమ్లు అంతా పెద్దగా వాడర్రా మామ. వీళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు మామ. నేను భారతదేశానికి లోపల వస్తే భారతదేశం లాగా ఉండాలా. షాపులు పెడేసి అమ్ముకుంటున్నారు మామ. అయితే ఇరాన్, ఇందాక చూపించిన సౌదీ అరేబియా, ఇవన్నీ ఇక్కడ మోసాలేనా? అవన్నీ నిజంగా ఆ మార్తో లేదా? మన భారతదేశం లాగా ఉండాలని చెప్పి లోపలికి అయితే వచ్చినా అలా అయితే నాకైతే ఏం కనిపించలేదు. అవతల పక్క వెళ్ళి చూద్దాం. కొంచెం అయితే కొన్ని బట్టలు అయితే ఉన్నాయి. ఇంకా అడ్డంగా పోతున్నారు, దూరం పోరా మీరు. ఓకే, ఇదైతే కొంచెం బెటరు. ఈ మధ్యకాలంలో అమ్మాయిలు అయితే ఇలాంటి బట్టలు అయితే వేసుకుంటున్నారు, సో తప్పులేదు. కమ్మలు పెట్టినారు అమ్మాయిలలాగా. ఇలాంటి కమ్మలు కూడా మా వాళ్ళు వాడట్లేదు అయ్యా మా అమ్మాయిలు. ఏంటయ్యా మీరు ఇక్కడ పానీపూరి పెట్టి, మా భారతదేశం అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఒక పానీపూరి ఒకటి అనుకుంటున్నారు. సో పానీపూరిని అయితే పెట్టినారు. ఇంకా ఇలాంటి జిగేలు బట్టలే వేయరు మా సైడ్ అయితే. వేయరు అబ్బాయి అమ్మాయిలు ఇలాంటి జిగేలు బట్టలు. ఒక్క చోటనే చీరలు ఏమైనా కనిపిస్తుంది అని చెప్పి నేనైతే చూస్తున్నా. నాకైతే ఒక చోట కూడా చీరలు అయితే కనిపించలేదు అనమాట. ఇలాంటివి ఓకే, ఇలాంటివన్నీ వేస్తారు అమ్మాయిల బట్టలు. ఇంకా బంగారాలు, ఇది కరెక్ట్, బంగారాలు పెట్టాలి మీరు. ఎందుకంటే మా సైడ్ అమ్మాయిలందరూ బంగారాలు వేసుకునేది. షో టైం ఎట్ 6:30 అంట, ఇంకా అవ్వలేదు. 6:30కి షో టైము. సో మళ్ళీ సేమ్ మన భారతదేశాన్ని మనం ఏం చూద్దాం కానీ బయటికి వెళ్ళిపోయి ఇంకో దేశం అయితే చూద్దాం. ఇక్కడైతే చూడండి జనాలు ఇక్కడ ఉండదానికన్నా అక్కడ స్మోకింగ్ ఏరియా అని చెప్పి ఒక ఏరియా అయితే ఉందన్నమాట. అక్కడ ఎంతమంది జనాలు ఉన్నారు చూడండి, ఎక్కడికన్నా అక్కడే ఎక్కువ మంది జనాలు ఉన్నారు. అంతమంది తాగేవాళ్ళు ఉన్నారనమాట. అవి ఇండియన్ కిచెన్ కూడా ఉందబ్బా ఇక్కడ. రెస్టారెంట్లు ప్లాజా అనమాట. ఎన్ని రెస్టారెంట్లు ఉన్నాయి చూడండి, వరుసబడి ఫుల్ రెస్టారెంట్లు. ఇక్కడ పక్క వెళ్ళారనుకోండి మీరు, ఇండియన్ ఫుడ్ కూడా అన్నీ, లెబనీస్ కసిను, ఇండియన్ కసిను అన్నీ పెట్టినారు. పంచేస్తారు రేట్లు తుక్కు. అసలే ఈ దేశం ఎక్స్పెన్సివ్, ఇంకా తుక్కు అమ్ముతారు. ఇంకా అవతల సైడ్ మొత్తం అమ్యూజ్మెంట్ పార్క్స్ అనమాట, పిల్లలకి ఆడుకోవడానికి మొత్తం చాలా క్రేజీగా ఉంటుంది. లోపల మొత్తం అమ్యూజ్మెంట్ పార్టీ బాగుంది మావా. కానీ ఇది ఓపెనింగ్ 4 గంటలకు కదా, మొత్తం నైట్ టైంలోనే బాగుంటుంది అనుకుంటాను. మొత్తం కలరింగ్లు, లైటింగ్లు అన్నీ పెడతారు కాబట్టి ఈవినింగ్ టైంలోనే బాగుంది. ఎటుపక్క చూసినా పాటలు పోతూ ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత క్రేజీగా ఉందో ఇక్కడ కదా.
ఫుల్ పాటలు అయితే వేస్తున్నారు. మీకు లోపలికి వెళ్ళి చూపిద్దాము అంటే డ్రీమ్ దుబాయ్ అంట. ఏదో ప్రైజ్ మనీ, గ్రాండ్ ప్రైజ్ మనీ అవంతా మనకి రావు అన్న వేస్ట్. ఎటుపక్క చూసిన ఐస్ క్రీమ్, ఇంకా చైనా, ఒమాను, ఇక్కడేమో ప్రపంచంలో ఉన్న అన్ని ఇక్కడ దింపేసినట్టున్నారు. అన్ని దేశాలను అయితే దింపేసినారు మామ వీళ్ళు. ఇటుపక్క చూసినా ఈవినింగ్ అయ్యే కొద్దికి ఫుల్ రంగులుగా రంగుల ప్రపంచంలాగా అయిపోయిందనమాట. ఫుల్ జనాలు అయితే ఉన్నారు. ఈ మాత్రం తప్పలేదు. ఇన్ని పెట్టారంటే వీళ్ళు ఈ మాత్రం జనాలు ఉండడం ఏమాత్రం తప్పలేదు. చూడండి, మొత్తం ఎటుపక్క చూసినా ఫుల్ అట్రాక్షన్సే. అన్ని ఎత్తుకొచ్చి దింపేసినారు. అన్ని దేశాల్లో ఉండేవన్నీ దేశాల్లో దింపేసినారు. ద లాస్ట్ సిటీ అంట అవతల పక్క. ద సీక్రెట్ ఆఫ్ లాస్ట్ సిటీ అంట. ఓడి అమ్మ, చూడండి ఎంత ఉందో. రోజంతా తిరిగినా కూడా సరిపోదేమో, కాళ్ళ నొప్పులు వస్తుందేమో, అంత ఉండేటట్టు ఉన్నది ఇది. పైన వాళ్ళు జెండా అయితే పెట్టినాడు, అక్కడ రంగుల రత్నం అయితే ఉంది. బాగుందయ్యా, నిజంగానే బాగుందయ్యా, అదిరిపోయింది. వావ్. ఇంకా హర్రర్ హోటల్ దగ్గరికి అయితే వచ్చినాం. మళ్ళీ అటు తిరుక్కుంటా తిరిగి హర్రర్ హోటల్ దగ్గరికి అయితే వచ్చినాం మనం. చూడండి, తిరిగి కాళ్ళ నొప్పులు వస్తుంది మామ. ఏమని తిరిగేది, ఎంత తిరిగినా కాళ్ళ నొప్పులే వస్తూ ఉన్నాయి. చాలాసేపు అయితే ఇక్కడ అవన్నీ చూపించేసిన. ఇంకా ఏ దేశాలు ఉందో అవన్నీ చూద్దాం పదండి. థాయిలాండ్ ఉంది ఇక్కడ. మీకు వరుసగా ఏ దేశాలు ఉందో అవన్నీ చూపించేస్తాను. లోపలికి అయితే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసాను, ఓపిక లేదు. కాళ్ళు మొత్తం నొప్పులు వస్తున్నాయి అనమాట. తిరిగి చూడండి ఎంత తిరిగేది. థాయిలాండ్ ఎంత పెద్దదిగా పెట్టినారో. అయ్యో, పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్ కదా. లోపల మొత్తం బట్టలు అమ్మేస్తున్నారు. పెద్ద దాంతో లోపలికి వెళ్ళారనుకోండి, ఆ దేశంలో ఫేమస్ అయింది ఒకటో రెండో పెట్టేసి మిగతా వీళ్ళు బట్టలు అమ్మేస్తున్నారు. అమెరికాస్ అని చెప్పేసి, ఇంకోటి అమెరికాని ఏషియా బోలివార్డ్ అని చెప్పేసి ఏదో పెట్టిండారు. అవతల పక్క అయితే జపాన్ ఉంది మావా. ఇదో మీరు చూసుకోండి, జపాన్ అయితే అవతల పక్క అయితే ఉంది. జపాన్ కూడా అమ్మేస్తూ ఉంటారేమో. ఇంక ఇది థాయిలాండ్, అది రష్యా పక్కనే. థాయిలాండ్ పక్కనే రష్యా అయితే పెట్టిండారు. మీరైతే చూడండి, రష్యా ఉంది కదా, అవతల రష్యా, యువతల అమెరికాది. ఎంతమంది జనాలు ఉన్నారు చూడండి. ఒకరా ఇద్దరా, దాదాపు రోజు 1,00,000 మంది వస్తారేమో దీనికి. ఇక్కడికి అంతమంది ఉన్నారు, అంత క్రౌడ్ ఉన్నారు. 1,00,000 మంది సరిపోతారు, 1,00,000 మంది వస్తారు. నేను ఎటుపక్క ఉన్నాను కూడా నాకైతే తెలుసు. శ్రీలంక ఉంది, బంగ్లాదేశ్, మా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు దింపేసినారు ఏంటో మరి వీళ్ళు. ఎక్స్పో ప్లానెట్ సిటీ అవుట్స్కైట్ చూడండి. ఎక్స్పో ప్లానెట్ సిటీ అంట. మొత్తం ఫ్యూచరిస్టిక్గా ఉంటుంది అనుకుంటా. లోపల పోతే దానికి వే అవన్నీ పెట్టినారు, ఫ్యూచరిస్టిక్గా పెట్టాలని చెప్పేసి. రోబో ప్రపంచం. ఎంత టైం పట్టుంటుందో పాపం వీళ్ళకి ఇవన్నీ బిల్డ్ చేయడానికి. ఇంకా అక్కడైతే స్టేజ్లో డాన్సులు కూడా జరుగుతుంది, మెయిన్ స్టేజ్ అని చెప్పేసి. వాటర్ షో అయితే జరుగుతుంది ఇక్కడ. పాపం పిల్లలు వెళ్ళి ఆడుకుంటారు క్యూట్గా, బాగుంది వాటర్ షో చూడడానికి. ఇక్కడి నుంచి మీకు ఈ గ్లోబల్ విలేజ్ మొత్తం చూపిస్తా చూడండి ఎలా ఉందో. మొత్తాన్ని లుక్ అయితే వేసుకోండి, గ్లోబల్ విలేజ్ మొత్తాన్ని. ఇదే హోల్ గ్లోబల్ విలేజ్. నైట్ టైంలో బాగుంది, లైటింగ్లు అవంతా వేసి మంచిగా ఉండదు. నంబర్ యాద్ నతో నేను గ్లోబల్ విలేజ్ అయితే చూడడానికి బాగుంది. నిజంగా నాకైతే నచ్చింది. మంచిగా ఒక నైట్ అంతా స్పెండ్ చేయాలంటే మీరు దుబాయ్కి వచ్చి గ్లోబల్ విలేజ్ దగ్గరికి అయితే రండి. మంచి టైం అయితే స్పెండ్ చేయొచ్చు. దండిగా దుడ్డు అయితే తెచ్చుకోండి. షాపింగ్లు గట్రా చేయాలంటే దండిగా దుడ్డు తెచ్చుకోండి. దండిగా దుడ్డు తెచ్చుకుంటే దండిగా షాపింగ్లు, ఫుడ్, గేమ్స్, ఫన్ యాక్టివిటీస్ చాలా ఉండదు అనమాట ఈ గ్లోబల్ విలేజ్లో. మంచి ఎక్స్పీరియన్స్ ఇక్కడ వచ్చి టైం స్పెండ్ చేయడానికి. నాకు ఇంకా రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం కాబట్టి నేను ఇంకా గ్లోబల్ విలేజ్ని అయితే వదిలేసి వెళ్ళాలా. చూద్దాం నెక్స్ట్.